హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి1224. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో ఉండే డ్రై మీట్ గురించి చెప్దాం అనుకున్నాను అనమాట. నేనైతే ఇవేం పుల్లలు కాదు, వాటి నరాలు. నేనైతే మా చిన్నప్పుడు వీటిని చూస్తే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం అంటే వీటిని ఇంకా డ్రై చేస్తున్నప్పుడు ఎలా అనుకునేదానంటే నేను యాక్ అనుకుని ఏంటి మా అమ్మతో ఏందిమ్మా ఇదంతా వాసన వస్తుంది చిచ్చి అని చీదరించుకునేదాన్ని. అయితే ఆ టైంలో మా అమ్మ నాకు ఏం చెప్పిందంటే, అప్పుడు నేను 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. మా అమ్మ ఏం చెప్పిందంటే, నువ్వు తినేది చికెను, మటన్ తినవు కదా, చికెను ప్రతి 10 మాలింది తింటుంది, నువ్వు దాన్ని ఎంతగానో ఇష్టపడతావు, కానీ ఈ గొర్రె కానీ మేక కానీ జస్ట్ ఆకులు అలుమలు అవి తిని బ్రతికేవి, వాటి మాంసాన్ని నువ్వు ఇట్లా అంటున్నావు అని మా మమ్మీ చెప్పిందనమాట. సో అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళది అదే అనమాట. మేమైతే మాకు డ్రై మీట్ తినాలని ఉంటే ఒకవేళ గొర్రెలని అది మా దగ్గర ఉండే పొట్టేలు కానీ గొర్రెని కానీ కోసేసి ఎండబెట్టేసి అట్లేం చేసుకోము. చనిపోయిన గొర్రెలు ఉంటాయి కదా, అది కూడా మేము ఇట్లా ఎండబెట్టుకోవాలంటే వాటిని ఏ విధంగా సిక్కై చనిపోయింది అనేది కూడా చూసుకొని ఇట్లా, అంతేగాని ఏది పడితే అదే తీసుకుంటాం అనేది ఏం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రై మీటు ఒక పొట్టేళ్ళు అనమాట. ఒక 7 to 8 months అట్లా ఉంటుంది. దీనికి వచ్చేసి గాలి పోసిందనమాట లివర్కి. బేసిక్గా గొర్రెలకి లివర్ గినాక గాలిగిన పోసిందంటే అది 90% చచ్చిపోతుంది అనమాట. క్యూర్ అవ్వడం చాలా రేర్ అనమాట. మామూలుగా కాళ్ళకో నోటుకో పోస్తే గాలి అవి క్యూర్ అయిపోతాయి, అట్లా చనిపోవడం రేర్ అనమాట. కానీ దమ్మలకి అయితే ఖచ్చితంగా చచ్చిపోతాయి. సో అందుకనేసి అది ఇంకా చచ్చిపోతాన్ని దాన్ని కోసినారనమాట. కోస్తే దాని లివర్ ఒకటి పక్కకు పడేసి మిగిలిన ఆర్గాన్స్ కూడా చూస్తారు. పేగులు కావచ్చు, దాని పొట్ట కావచ్చు, లేకుంటే కిడ్నీలు, హార్ట్, ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఏవైనా ఇది ఒకటేనా ఇంకేమైనా అని చెక్ చేసి బాగాలేని పడేస్తారు. మిగిలింది ఇంకా అంతే, కట్ చేయడం, డ్రై చేసి పెట్టడం, ఇంకా అంతే. ఎప్పుడైనా కావాలనిపిస్తే వండుకొని తీసుకెళ్తారు ఇంట్లో నుంచి. లేదంటే ఇంకా గొర్రెల కాడ అయినా కూడా అట్లనే వండుకుంటారు. ఇది సెకండ్ టైం ఏమో ఇంటి దగ్గరికి ఇట్లా తీసుకురావడము, అంటే ఎండబెట్టడానికి అనేసి. ఎందుకంటే మామూలుగా ఎండబెట్టేది ఆడే గొర్రెల దగ్గరే కోసేసి ఇంకా గూట్ కింద ఆరబెట్టేస్తారనమాట. అప్పుడు పిల్లలు తక్కువ ఉంటాండే. సో 2 గూళ్ళు ఉన్నాయి కదా మనవి మా బాబాయ్లవి. సో ఏదో దాంట్లోకి వేసి మిగిలిన దాంట్లో ఆరబెట్టేవాళ్ళం. ఇంకా ఖాళీ లేకపోయేసరికి ఇంటికి తీసుకొచ్చినాం అనమాట. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నాకు తెలీదు ఇట్లా గంపలో ఆరబెట్టాక 2వ రోజే తీసేసి పక్కన మామూలుగా ఆరబెట్టేసేయాలి అనేసి. నేనేం చేశానంటే, ఏమో నాకు ఎట్లా ఇల్లు చెప్పలే, నాకు తెలీదు, ఇట్లనే బాగా ఎండిపోతుందిలే అనేసి నేను అట్లనే వదిలేసిన 3 రోజులు 4 రోజులు. యాక్చువల్లీ ఫస్ట్ డేనే 80% అంతా ఎండిపోయింది, మంచిగా ఎండ కాసింది. అసలు స్మెల్ కూడా రాలేదు. నేను చాలా ఆశ్చర్యపోయినా నిజానికి. స్మెల్ వస్తుంది అనుకుంటాంటి, కానీ స్మెల్ కూడా రాలేదు. ఇంకా అందుకే చూడండి, ఆ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇంకా అంతా తీసేస్తున్నా. చేతులతో తీస్తుంటే చేతుల్లోకి పేలు పోతున్నాయి అన్నమాట. అది ఈత దెబ్బలతో చేసింది కదా, అందుకు పేలు పోతున్నాయి అంతే, ఓవర్ యాక్షన్ ఏం కాదు. ఇంకా నా తెలివి ఎట్లుండేదంటే, ఫస్ట్లో పెద్ద సిల్వర్ ప్లేట్ ఉందన్నమాట ఇంట్లో, ఒక డేక్షాది. సో దాని మీద అంతా వేసి పోయి మీద పెట్టిన. ఏదో ఒకసారి తీసుకురా బాబా అన్నాడు. అంటే తీసుకొచ్చాను. ఏంటి దీంట్లో గాలి సరిగ్గా ఆడదు, ఇంకా దీంట్లో అయితే ఎండినట్లేను, ఇంగిట్లా కదా వాసన వస్తుంది అంటే వచ్చేది అనేసి మా ఫాదర్లో మళ్ళీ గంప తీసుకొచ్చి అంతా మొత్తం అంతా ఇల్లిచ్చి ఇప్పుడు పెట్టరాపో పైకి అని అన్నారు. సో నేను కూడా మంచిగా చూసి ఎండ పొద్దునే పెట్టిన. మామూలు అయితే ఈ కాకులు సన్నగరావు, దాని మీద ఇంకా రేణు కంప వేయాల. మనం పోయి ఆడగొట్టుకొస్తాం చెప్పండి, ఇంటి చుట్టుపక్కల కూడా లేదు. అది ఇంకో విషయం, ఒకవేళ కమెంట్స్ రావచ్చు, ఇట్లా చచ్చిపోయిన వాటిని అంతేమి కకృతి ఎందుకు, బతికి అన్ని గొర్రెలు ఉన్నాయి ఒకటి కోసేయచ్చు కదా కావాలనుకుంటే అంటే అట్లా కాదు. మా ఫాదర్లో ఏం చెప్తారంటే, ఇట్లా చనిపోయిన వాటిని ఎన్నని పడేస్తాము, అట్లా మనం పడేసేకపోతే దేవుడు ఇంకా చంపేస్తాడు, ఏదైనా కానీ పడేయకూడదు, తినాలి అనేసి అంటారు. మీరు మళ్ళీ ఏదేదో అనుకోవద్దు, నేను ఇక్కడ గొర్రెల గురించి చెప్తున్నాను, మేము చేసేదాని గురించి చెప్తున్నాను. సో అది ఇట్లా చచ్చిపోయిన వాటిని పడేస్తే దేవుడికి మనకి ఇయ్యడు, అందుకే మా నాన్న కూడా ఇట్లనే చేసేవారు అనేసి. ఇంకా ఆర్గాన్స్ అవి చెడిపోయాయా బాగున్నాయా అనేకి మీ మామయ్య ఏమన్నా గొర్రెల డాక్టర్ అంటే, ఆయన గొర్రెల డాక్టర్ ఏం కాదు.
సో వాళ్ళ నాన్న కాలం నుంచి గొర్రెలు కాస్తూనే ఉన్నారు. మా మామయ్య 7th కంప్లీట్ చేసి 8th క్లాస్లో డిస్కంటిన్యూడ్ అయ్యి ఇంకా గొర్రెలు కాస్తూ ఉన్నారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ గొర్రె ఏ పిల్ల చచ్చిపోయినా, పిల్ల అంటే మళ్ళీ పుట్టింది కాదు, కొంత ఏజ్ వచ్చాక 6 months అబవ్ నుంచి, సో వాటిని ఇట్లనే ఒకటి కానీ 2 కానీ చచ్చిపోతే ఇంకంతే. ఎప్పుడు పడేస్తామంటే పాము కాటుకి పాము గిన కరిచింది అనుకోండి, చచ్చిపోయాక దాని స్కిన్ అంతా ఎల్లోయిష్గా మారుతుంది, అప్పుడు మాత్రమే పడేస్తారనమాట. మనకే ప్రమాదం కదా అనేసి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నాకు తెలిసినంతవరకు ఇంతవరకు అయితే పడేయలేదు. ఒకసారి ఒక పాము ఏమో కరిచినట్టు ఉందనుకుంటా, అది ఎల్లోయిష్గా మారింటే పడేసినారు అంతే. ఇంకా గొర్రె కానీ పొట్టెలు కానీ చచ్చిపోతే అట్లా కట్ చేయడము, తిన్నంత అదే వైట్ మీట్ తిన్నంత తింటాము, ఇంకా మిగిలింది ఇట్లా డ్రై చేస్తాము. మీరు తింటారా అంటే నేను తినను. నా పాప నా కడుపులో ఉన్నప్పుడు, నాకు 6 నెలల ప్రెగ్నెంట్ టైంలో నేను తినడం అలవాటు చేసుకున్నాను. ఇంకా మళ్ళీ నా పాపకి 1.5 year రాగానే మళ్ళీ వదిలేశాను. డ్రై మీట్ టేస్ట్ బాగుంటుందా అంటే చాలా బాగుంటుంది. ఒక బోన్ నేను టేస్ట్ చేశాను ఎట్లుంటుందా అని ఫస్ట్ టైం. ఇంకంతే, బాగాలేదని కాదు, బాగుంది, కానీ నేను వదిలేశాను అంతే. ఇంకా నా పాప విషయానికి వస్తే నేను చాలా మంచిగా వండి పెడతాను నా పాపకి. ఇంకా ఎట్లా వండాలని తెలుసుకొని టేస్టీగా వండి పెడతాను అనమాట. ఫ్రై కానీ లేకుంటే కర్రీగా కానీ చేసి తనకి పెడితే నిజానికి తను వెట్ మీట్ కంటే డ్రై మీట్ చాలా బాగా తింటుంది. నాకు కూడా చాలా సంతోషం అట్లా తిన్నందుకు. నేను తినకపోయినా నేను నా పాపకు పెడతాను, ఆమె తింటే చాలు నాకు. అసలు ఏదైనా గొర్రె చచ్చిపోతే మా మామయ్య ఎంత ఓపికగా దాన్ని కట్ చేస్తారు అంటే, ఇంకా ప్రతిసారి సమయం చూసుకుని అవేం చచ్చిపోవు కదా, ఒక్కొక్కసారి 11కి మధ్యాహ్నమో అట్లా చచ్చిపోతాయి. అట్లా చచ్చిపోయినా కూడా మా మామయ్య ఏం చేస్తారు తెలుసా, ఎంత టైం అయినా కానీ తోటలేదు వాళ్ళకి వచ్చి గొర్రెలను అంతా పక్కకేసి ఒక చెట్టుకి వేసేసి అంత అలగట్టి హ్యాంగ్ చేసేసి దాని స్కిన్ అంతా తీసి ఇంకా గాలికి వదిలేస్తాడనమాట, బాగుంటుంది అనేసి. మళ్ళీ సాయంత్రం వచ్చేసి దాన్ని మంచిగా కట్ చేస్తారు. స్కిన్ తీసేస్తే గాలి పెట్టేస్తే మార్నింగ్ టు ఈవినింగ్ బాగానే ఉంటుంది, ఏం చెడిపోదు. ఇదన్నమాట ఇవాళ వీడియో. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇవ్వండి. ఇంకో విషయం, అది ఒకవేళ ఏదైనా గొర్రె చచ్చిపోతుంది అన్నా కూడా మా మామయ్య దానికి గొంతు కోయడు. అది చచ్చిపోయినాకనే మా మామయ్య దాన్ని కోసేస్తాడు. కటిక్కి అమ్మచ్చు, కానీ మేము అమ్మం. వాళ్ళు ఇచ్చే 1000-1500లకు మనమే వెనకాల మేడలు కట్టుకోలేం కదా, అదేదో మనమే కట్ చేసుకొని తింటే మనకే ఊరట అని మా ఫాదర్లా చెప్తారు. నేను కూడా దానికి అగ్రి చేస్తా. సో ఎందుకు ఒక గొర్రె అప్పటికప్పటికండి చనిపోయింది, కటిక్ అంటే ఒప్పుకోలేదు అసలు. 1000 ఇస్తా, 800 ఇస్తా, ఇంతే ఇస్తా అంటే మా మామయ్యకి విసుగు వచ్చింది. అందుకు మేమే చూసుకుంటాంలే అనేసి మేమే తిన్నంత తిని, మనకంటూ కొంతమంది రిలేటివ్స్ ఉంటారు కదా, సో తినేవాళ్ళు ఉన్నారు బాగా మా చుట్టుపక్కల అయితే, వాళ్ళకి ఇచ్చి మిగిలింది మేము డ్రై చేసుకొని స్టోర్